డిజిటల్ ఎకానమీ తీసుకొస్తాం, వ్యవసాయానికి సాయం చేస్తాం, అన్నదాతకు అండగా ఉంటాం, రూరల్ ఎకానమీ రూపురేఖలు మార్చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇరగదీసేస్తాం. ఓవరాల్గా అరుణ్ జైట్లీ బడ్జెట్ బాజా మోతతో వినబడ్డ మాటలివే. ఉరుములు మెరుపులు లేని బడ్జెట్ను పెట్టిన జైట్లీ కొత్త కాన్సెప్ట్లకి ప్రాధాన్యత ఇచ్చారు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. బీజేపీపై వస్తున్న విమర్శల్లో మొదటిది డిమానిటైజేషన్. దీనివల్ల సర్కార్ సాధించిందేంటి అంటూ వస్తున్న వాటికి జవాబిచ్చే ప్రయత్నం చేశారు అరుణ్ జైట్లీ. డిమానిటైజేషన్ వలన బ్యాంకుల్లో లిక్విడ్ క్యాష్ పెరిగింది, రుణాలు ఎక్కువగా ఇస్తారని, వడ్డీ రేట్లు కూడా తగ్గిస్తారని చెప్పారు. ట్యాక్స్ పరిధి నుంచి తప్పించుకుని తిరుగుతున్న అనేక వ్యవస్థలను పట్టుకుంటున్నామని చెప్పారు. డిజిటల్ ఎకానమీ పెంచడం ద్వారా ఎకానమీని మరింత బలోపేతం చేస్తామన్నారు. The total expenditure of the budget 2017-18 has been placed at rupees 21,47,000 crores. With the abolition of the planned non-planned classification of expenditure, the focus is now on revenue and capital expenditure. I have stepped up the allocation of capital expenditure by 25.4% over the previous year. This will have a multiplier effect and lead to higher growth. డిమానిటైజేషన్ వలన రూరల్ బాగా దెబ్బతిందనే విమర్శకు ఆన్సర్ ఇచ్చారు అరుణ్ జైట్లీ. వ్యవసాయ రుణాల కేటాయింపుకు ఏడాదికి ఏకంగా 10 లక్షల కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కొన్ని ప్రాంతాల వారికి 60 రోజుల వడ్డీ మినహాయింపు కూడా ఇచ్చారు. ఇదిగాక గ్రామీణ రహదారులకు రోజుకు 133 కిలోమీటర్లు నిర్మిస్తామన్నారు. డిజిటల్ ఎకానమీకి అవసరమైన ఏర్పాట్లు వేగంగా చేస్తామన్నారు. రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర తెచ్చుకునేలా కొత్త సిస్టమ్ తెస్తామన్నారు. For rural, agricultural and allied sectors for 2017-18 is a record 1,87,223 crores, which is 24% higher than the last year. లలిత్ మోడీ, విజయ్ మాల్యా వ్యవహారాలతో ఆర్థిక నేరస్తుల పట్ల ప్రభుత్వ వ్యవస్థలు ఉదారంగా ఉంటున్నాయనే విమర్శలు వచ్చాయి. ఇక నుంచి ఆర్థిక నేరస్తుల చట్టం నుంచి తప్పించుకునే వీలు లేకుండా వారి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా కొత్త బిల్లును తెస్తామన్నారు. రాజకీయ పార్టీలు సేకరించే నిధులపై కొత్త నిబంధనలు విధించారు. ఇప్పటి వరకు 20,000 అయినా క్యాష్ రూపంలో తీసుకునే వీలుండేది. ఇక నుంచి 2,000కు మించి క్యాష్ తీసుకోవడానికి లేదు. అలాగే 20,000 దాటితే ఆ డోనర్ వివరాలు ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇది మాత్రం పెద్ద మార్పుగానే భావించొచ్చు. In accordance with the suggestion made by the Election Commission, the maximum amount of cash donation that a political party can receive will be 2,000 from any one source. వ్యవసాయానికి, రూరల్ ఎకానమీకి కేటాయింపులతో పాటు ఎస్సీలకు 35% నిధుల కేటాయింపు పెంచారు. అలాగే సీనియర్ సిటిజన్లకు ఆధార్తో అనుసంధానం చేసి హెల్త్ కార్డు ఇస్తామని చెప్పారు. వారికి ఎల్ఐసి పాలసీ కోసం 8% ప్రభుత్వం నుంచి గ్యారంటీ ఇస్తామన్నారు. అలాగే పేదలకు 2019 లోపు 1 కోటి ఇళ్లు కట్టిస్తామన్నారు. ఓవరాల్ గా హౌసింగ్ రుణాలు తగ్గుతున్నాయి. ఇలా అటు అర్బన్ ని, మరోవైపు రూరల్ ని రెండింటినీ ఆకర్షించే ప్రయత్నం చేశారు అరుణ్ జైట్లీ. 5 రాష్ట్రాల ఎన్నికల వేళ ఇవి బీజేపీకి ఉపయోగపడే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.